ఇంకా సిరీస్ లో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే మనందరికీ తెలిసిందే, ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాం. బుచ్చర్కి మెయిన్ టార్గెట్ హోమ్ ల్యాండర్ ని చంపడం. మరి లాస్ట్ కి బాయ్స్ టీమ్ ని హోమ్ ల్యాండర్ ని చంపారా లేదా హోమ్ ల్యాండర్ చేతిలో బాయ్స్ టీమ్ చనిపోయారా అనేది ఈ సిరీస్ లో మెయిన్ స్టోరీ. బట్ ఈ సీజన్ లో మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఎపిసోడ్ కు ఒక పాయింట్ ని యాడ్ చేస్తూ సో స్టోరీ డిఫరెంట్ వేలో చెప్పారు. చాలా థ్రిల్ ఫీల్ ఇస్తుంది. సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ పడుకోవడం వల్ల ఫాస్ట్ ప్లేస్డ్ గా వెళ్ళిపోతుందో, మధ్య ఎపిసోడ్ లో కొన్ని సీన్స్ లో కొంచెం లాగ్ అనిపించిన ఎపిసోడ్ ఎండింగ్ కి వచ్చేసరికి మంచిగా అయితే ఫినిష్ చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్స్ అంతా ఫుల్ థ్రిల్ గా ఉంటది. క్లైమాక్స్ గురించి చెప్పాలంటే హోమ్ ల్యాండ్ వర్సెస్ బుచ్చర్ ఫేస్ ఆఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది చాలా బాగుంటుంది, కానీ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుంటే బాగుండేది. ఎందుకంటే అది స్టార్ట్ అయ్యాక చాలా ఫాస్ట్ గా ఎండ్ చేసినట్టు అనిపించింది. ఒక 10 minutes ఉంటుందేమో అంటే ఫేస్ ఆఫ్ అయితే అనేది. ఇంకా ఫేస్ ఆఫ్ స్టార్ట్ అవ్వడానికి ముందు బుచ్చర్ ఎక్స్ప్రెషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓల్డ్ బుచ్చర్ గుర్తుకొచ్చాడు. మాకు అక్కడ మంచి హై మూమెంట్ ఫీల్ అయ్యాను. నిజంగా సిరీస్ ఎండింగ్ ఓవరాల్ పర్ఫెక్ట్ గా అనిపించింది, కానీ ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అయింది. అలాగే హోమ్ బుచ్చర్ ఫైట్ లోది మాది బాయ్స్ టీమ్ వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ బుచ్చర్ తో ఫేస్ ఆఫ్ లో పెట్టడం నాకు బాగా అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడకుండా అందరూ చాలా బాగా చేశారు. కానీ స్టార్ లైట్ ని చూస్తుంటే ప్రీవియస్ సీజన్ లో ఉన్న ఆ ఫీల్ అనేది ఈ సీజన్ లో రాలేదు. కానీ స్టార్ లైట్ ని చూస్తుంటే ప్రీవియస్ సీజన్ లో ఉన్న ఆ ఫీల్ అనేది ఈ సీజన్ లో రాలేదు. ముందు అనేది చాలా చేంజ్ అయిపోయింది. కొంచెం సింక్ పేషెంట్ లా అనిపించింది. దీనివల్ల క్యారెక్టర్ లో ఉన్న ప్రాపర్ కనెక్షన్ అనేది ఫీల్ అవ్వలేకపోయాయి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా కొన్ని చోట్ల వీక్ గా అనిపించాయి. జెన్యూన్ నుంచి తీసుకొచ్చిన 3 క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే ట్రైలర్ చూసి ఏదో ఇంపాక్ట్ రోల్ ఉంటుందని అనుకున్నాను, కానీ లాస్ట్ ఎపిసోడ్ అలా తీసుకొచ్చి పంపించేశారు అంతే. హానెస్ట్ చెప్పాలంటే వీళ్ళని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరమే లేదు, జస్ట్ పెట్టాలని పెట్టారు అంతే. వీళ్ళకి కూడా ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చినట్లు ఉంటుంది అనిపించింది, కానీ మళ్ళీ ఆపేస్తేనే బెటర్ నిజంగా. సో నేను ఇంకా ప్రీవియస్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ లో బూతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే ఫోర్స్డ్ గా బూతులు పెట్టారని అనిపించింది. కొంచెం కంట్రోల్ ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ మాత్రం టూ గుడ్. బీజిఎంస్ అయితే ప్రీవియస్ సీజన్ లో ఎలా ఉందో అలానే మెయింటైన్ చేస్తారు. లాస్ట్ ఫేస్ ఆఫ్ సీజన్ లో బుచ్చర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు బీజిఎం మాత్రం మామూలుగా లేదు. బుచ్చర్ టెక్నికల్ గా చూస్తున్నా కూడా ఆల్మోస్ట్ అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా ది బాయ్స్ సీజన్ ఎలా ఉందని అడిగితే అబ్బో సూపర్ అని చెప్పలేము, కానీ అబో యావరేజ్ అని చెప్పొచ్చు. సో కానీ ఫైనల్ గా పర్లేదు, బాగానే ఎండ్ చేశారని సాటిస్ఫాక్షన్ మాత్రం ఇస్తుంది. ఈ రివ్యూ చూస్తున్న వాళ్ళు ది బాయ్స్ సిరీస్ ఇప్పటికీ చూడడం వల్ల అయితే డెఫినెట్లీ చూడండి, చాలా బాగుంటది. ఓసారి స్టార్ట్ చేసే మధ్యలో ఆపాలనిపించదు. సో డోంట్ మిస్ ఇట్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సిరీస్ స్ట్రిక్ట్లీ 18+ వాళ్ళకి మాత్రమే, ఫ్యామిలీతో చూడడానికి అయితే వీలు లేదు. ఎందుకంటే సిరీస్ లో బూతులు, వైలెన్స్, బ్లడ్ బాత్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని మాక్సిమం ఫ్రెండ్స్ తో లేదా సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా అలాగే ఎప్పటి నుంచో ఈ సిరీస్ ని ఫాలో అయ్యే వాళ్ళతో ఈ ఫైనల్ సీజన్ అనేది మీకు ఎలా అనిపించిందో, అలానే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరైనా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా చూస్తాను. ముందు స్టార్ లైట్ కూడా ఫేవరెట్ లిస్ట్ లో ఉండేది, కానీ ఈ సీజన్ వల్ల ఫేస్ చేంజ్ అవడం వల్ల అంత కనెక్ట్ అవ్వలేకపోయాయి. సో అంతా నాకు నచ్చలేదు. మళ్ళీ మనం నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. సో ద బాయ్స్ సీజన్ 5 చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాత్రం షేర్ చేసుకోండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.